మన ఆంధ్రప్రదేశ్ రాజకీయం చిత్ర విచిత్రంగా భలే గమ్మత్తుగా కనిపిస్తూ ఉంటుంది. దానికి తగ్గట్టు కొందరు నాయకులు కూడా తా అంటే తందాన అనే విధంగా వాళ్ళ రాజకీయ అడుగులు, వాళ్ళ మాటలు అబ్బో భలే గమ్మత్తుగా ఉంటాయి. ఇప్పుడు ఈ కీలకమైన రైల్వే కోరిడర్ జనసేన ఎమ్మెల్యే ఎపిసోడ్నే తీసుకోండి. ఎంత దారుణం అంటే ఒక అమ్మాయి వచ్చి, ఒక మహిళ వచ్చి నాకు పలుసార్లు గర్భస్రావం చేయించారు, లైంగిక దాడికి పాల్పడారు, వీడియోలు ఇవన్నీ కనుక విడుదల చేసిన తర్వాత సరే వాళ్ళిద్దరు ఇష్టపూర్వకంగా ఏమైనా చేసుకున్నారా అదంతా కథ పక్కన పెట్టిన గర్భస్రావానికి పాల్పడ్డారు, అంత ఇల్లీగల్ యాక్టివిటీస్ అని చెప్పినా కూడా కనీసం ఎమ్మెల్యే మీద చర్యలు కూడా తీసుకోలేకపోయారు. అటు పార్టీగా జనసేన వాళ్ళు కానీ ప్రభుత్వం కానీ వాళ్ళేంటి వేరే వాళ్ళకు న్యాయం చేసేది, వేరే వాళ్ళ విషయంలో చట్టాలు అమలు చేసేది వాళ్ళేంటి చూడండి. జనసేన పార్టీ భలే కన్వీనియంట్ రాజకీయం. ఏదైనా ఆరోపణలు రాగానే ఆ పార్టీ కార్యకలాపాల నుంచి కాసేపు పక్కన పెడుతున్నామంటారు, అప్పటికప్పుడు ఏదో స్పందించినట్టు. సీరియస్గా స్పందించేది ఏముండదు. ఆ తిరుపతిలో ఒక ఆయన పేరు ఏదో ఉంది, అందరూ దొండకాయ అంటుంటారు కదా, ఆయన రాగానే ఆ పార్టీ కార్యకలాపాల నుంచి పక్కన పెడుతున్నామన్నారు. ఆయన మళ్ళీ పార్టీ కండువాలు వేసుకుంటారు, పార్టీ మనిషిగా మీడియా సమావేశాలు పెడుతూ ఉంటారు. మరి ఆయన సస్పెన్షన్లో ఉన్నారా, ఎత్తేసారా, ఏమి తెలియదు. ఇప్పుడు జనసేన రైల్వే కోరిడర్ ఎమ్మెల్యే తీసుకోండి, ఆయన విషయం బయటకు రాగానే ఆయన పార్టీ కార్యకలాపాల నుంచి పక్కన పెడుతున్నాం, ఒక కమిటీ చేసాం, కమిటీ విచారణ చేస్తుంది అన్నారు. కమిటీ ఏందో ఆ కమిటీ యాటికి పోయాను, వాళ్ళు విచారణ చేసి ఏమి నివేదికలు ఇచ్చారో, ఆ నివేదిక రాత్రి పౌరులు చదివే జనసేన అధ్యక్షుడు ఏం నిర్ణయం తీసుకున్నారో తెలియదు. తాజాగా మళ్ళీ ఆయన మంచిగా పార్టీ కండువాలు కప్పుకొని ఫుల్ కార్యక్రమాలు చేసుకుంటూ వెళ్తూ ఉన్నారు రైల్వే కోరిడర్ జనసేన ఎమ్మెల్యే. సినిమాల్లో నటించి రాజకీయాలుగా నటనే అలవాటైపోయినట్లుంది కొందరికి. ఎపిసోడ్ మీద ఆ మహిళ, ఈ జనసేన ఎమ్మెల్యే బాధితురాలను పడే ఆ మహిళ, ఆమె ఒక వీడియో రిలీజ్ చేశారు. ఏంటి ఇదంతా, ఇంత దారుణంగా నేను బయటకు వచ్చి అన్యాయం జరిగిందనే కనుక స్పందించే దిక్కే లేదు. మళ్ళీ ఆయనేం బ్రహ్మాండంగా రాజకీయ కార్యకలాపాలు, ఆయన రాజకీయ యాక్టివిటీస్ చేసుకుంటూ పోతూ ఉన్నారు జనసేన కండువాలు వేసుకొని. అసలు మీ కమిటీ ఏంది, ఏమైంది, ఎవరిని విచారణ చేశారు, ఏం నివేదికలు ఇచ్చింది, ఆయన సస్పెండ్లోనే ఉన్నారా లేకుంటే సస్పెన్షన్ ఎత్తేసారా? ఇంత దిక్కుమాలిన పార్టీలను మనుషులను ఎక్కడ చూస్తాము అన్నట్లు ఆమె ఒక వీడియో విడుదల చేసుకుంటూ వచ్చింది. జస్ట్ ఇమాజిన్, ఎక్కడే కూడా రవ్వంత సీరియస్నెస్ కనిపించదు చూడండి వీళ్ళకు. అసలు జనసేన పార్టీ ఆయన అధ్యక్షుడైతే ఆయన మాట్లాడే మాటలకు ఆయన చేతలకు ఏమైనా సంబంధం ఉంటుందా? ఓరే నీ బాసుగల, ఏం నటన, పరిపూర్ణత ఆయనదైతే. ఏం గానం అరుస్తాడు, ఎన్ని మాటలు చెబుతాడు. మాటలకు చేతలకు సంబంధమే లేకుండా దేశంలో మరొకరికి సాధ్యం కాకపోవచ్చు అనుకుంటా. మాట్లాడే మాటలకు చేతలకు సంబంధం లేకుండా నాకు తెలిసి ఈయన ఒక్కడే దేశంలో టాప్ ర్యాంక్ ఉండొచ్చు. కళాకారులు అంటే ఊరికే అనరేమో, ఇట్లాంటి చూసి అంటారు.